భాగోజీ షిండే ఒక కుష్ఠరోగి, మధ్య వయస్కుడు, పేదవాడు. ద్వారకామాయి దగ్గరలోని ఒక గుడిసెలో ఉండేవాడు. అతడికి నా అంటూ ఎవరూ లేరు. గ్రామస్తులు దయతో ఇచ్చే భిక్షతో జీవితం గడుపుచున్నాడు. 1861లో షిరిడీలో పెద్ద తుఫానొచ్చింది. ఎడతెరిపి లేని గాలి, కుంభవృష్టి. అతడి గుడిసె గాలికి కొట్టుకుపోయింది. చలిలో అతడు వణుకుతున్నాడు. గ్రామస్తులెవ్వరూ అతడికున్న రోగభయంతో వారి ఇళ్లలోనికి రానివ్వలేదు. అతడికెవ్వరూ దిక్కులేరు. దీనులకు దేవుడే దిక్కు. సాయి అని అరుస్తూ ద్వారకామాయి దగ్గర వరకు వచ్చి పడిపోయాడు. దయార్థ హృదయుడు బాబా. సృష్టిలో సర్వలకు వారే దిక్కు. బాబా బాగోజీని తమ భుజాలపై మోసుకుంటూ ద్వారకామాయిలోనికి వచ్చి ధుని పక్కనే పడుకోబెట్టారు. ఆ పరమ పవిత్ర ధునివేడి మసీదు తల్లి వడి అనుగ్రహంతో బాబావారి దివ్యహస్త స్పర్శతో భాగోజీలో చరణం వచ్చింది. అతడు తన శరీరాన్ని చూసుకొని ఆశ్చర్యభరితుడయ్యాడు. కుష్ఠరోగ లక్షణములే లేవు. పరమానంద భరితుడై బాబా పాదాలను తన కృతజ్ఞత కన్నీటితో కడిగేశాడు. భాగోజీ అప్పటి బాబాతోనే ఉంటూ వారి సేవ భక్తితో శ్రద్ధగా చేస్తూ ఉండేవాడు. భాగోజీ బాబా ఎక్కడికి వెళ్ళినా వారితో వెళ్ళి తగిన సపర్యలు చేస్తూ ఉండేవాడు. బాబాకు నమ్మిన బంటు వలె సేవిస్తూ సన్నిహిత భక్తుడయ్యాడు. 1910 ధనత్రయోదశి రోజున అందరూ చూస్తుండగానే బాబా మండుతున్న ధునిలో మోచేతి వరకు తమ చేతిని పెట్టేశారు. కొలిమిలో పడిన ఒక కమ్మరి శిశువును రక్షించుటకు వారు అలా చేశారని తర్వాత తెలిసింది. బాబా చెయ్యి మోచేతి వరకు బాగా కమిలిపోయింది. వైద్య చికిత్సను అంగీకరించని ఆ దైవము భాగోజీ సేవకు అనుజ్ఞనిచ్చారు. భాగోజీ ప్రతిరోజు ఆ బాబా చేతిని నేతితో మర్దనా చేసి ఏవో ఆకులతో కట్టుకట్టేవాడు. ఈ సేవ అతడు బాబా తమ భౌతిక అవతారాన్ని చాలించే వరకు చేస్తూనే ఉన్నాడు. బాబా చేతికైన గాయము మానిపోయింది. కానీ ఆ పరమాత్మ భాగోజీకి అనుగ్రహించిన ఆ సేవ అతడు అలా చేస్తూనే ఉన్నాడు. బహుశా అది భాగోజీకి సర్వపాప పరిహార్థం అనుగ్రహించిన వరమై ఉండును. అతడు అలా ప్రత్యక్ష దేవుని సపర్యలు చేసి తరించాడు. భాగోజీ ప్రతిరోజు బాబా లెండివనానికి వెళ్ళినప్పుడల్లా ఒక గొడుగుతో వారికి తోడు వెళ్ళేవాడు. బాబా ఉత్సవముల ఫోటో యందు భాగోజీ కూడా ఒక ముఖ్యునిగా కనిపిస్తాడు. భాగోజీ బాబా భక్తుల్లో వారి అత్యంత కృపను అనుభవించిన వారిలో ఒకడు. అతడికి ప్రతి క్షణం బాబా సామీప్యంలో ఉండే అదృష్టాన్ని ప్రసాదించారు బాబా. అత్యంత భక్తి ప్రేమలతో బాబాకు బహు సన్నిహితుడయ్యాడు అతడు. భక్తులు ఎవరూ మరువలేనిది బాబా సీమోల్లంఘన సంఘటన. 1916 దసరా పర్వదినాన భక్తులందరి ముందు బాబా, ఇదే నా సీమోల్లంఘనము అని తాము కట్టుకున్న బట్టలన్నిటినీ విడిచి వాటిని ధునిలోనికి విసిరేశారు. దిగంబరునిగా దర్శనమిస్తూ అతి రుద్ర రూపము దాల్చి ఉగ్రకోపమును ప్రదర్శించారు. అందరూ భయంతో వణికిపోయారు. ఆ భయంకర ఉగ్రతాపమును అరికట్టుడికి ఎవరూ సాహసించలేకపోయారు. భాగోజీ మాత్రం ధైర్యంగా దగ్గరికి వెళ్ళి, బట్టలు వేసుకోండి బాబా అంటూ ప్రార్థించాడు. బాబా కరిగిపోయారు. బాబాకు భాగోజీపై అంత ప్రేమాభిమానాలు ఉండేవి.